Hey guys, welcome to AJ Vlogs. Welcome to the new video. సో ఈరోజు వీడియోలో ఏముంటుంది అంటే నేను చెప్పాను కదా 2 కంటెంట్లు అయితే ఆలోచించాను అనేసి. ఒక కంటెంట్ నేనైతే చూశారు, అక్కడికి వెళ్ళి మనం అయితే రచ్చ చేసాము. వాళ్ళేం చేయలేదు, ఆ చిన్న బిడ్డలు మనల్ని అయితే బాగా క్యాప్చర్ అయితే పెడేసి. బట్ ఇట్ వాస్ ఫన్ గైస్. సో లాస్ట్ వ్లాగ్ చూసినంటే మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు వచ్చేసి ఇంకొక కంటెంట్ అయితే ఆలోచించిన్నాను. సో 2 అని చెప్పాను కదా, ఈరోజు ఇంకొకటి అయితే ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు వాళ్ళే మన ఇంటికి అయితే వస్తారు అనమాట. సో వాళ్ళైతే రెడీ అవుతా ఉంటారు. నిన్న మేము వచ్చేటప్పుడు 2 చిన్నపిల్లగాళ్ళు ఏడుస్తా అంటారు. అదైతే కొంచెం బేజారైంది. నేను చెప్తే వాళ్ళకి నేను తొడుకుని పోతాను అనేసి, కానీ మా అక్క అయితే వినలేదు. సో అందుకని వాళ్ళని ఈరోజు తొడుకొస్తుంది. సో చూస్తాం వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారో అనేసి. నేను ప్రీ వర్కౌట్ మీల్ అంతా తినేసి జిమ్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఫోన్ చేసి నిన్నే వస్తానంటారు వాళ్ళు. వాళ్ళు అటు చెప్తారు మన ముందర అనుకుని, బట్ వాళ్ళైతే ఈరోజు వస్తా అంటారు. సో లెట్ దెమ్ కమ్. సో అందుకని నేనైతే జిమ్కి అయితే వెళ్ళలేదు. అండ్ నాకైతే చాలా పనులు పెండింగ్లో అయితే ఉంది. సో మనమైతే ఈరోజు ఒక కంటెంట్ అయితే ఆలోచించాము. రండి అదైతే మీకు చూపిస్తాను. సో మా మమ్మీకి అయితే తెలియదు, మా మమ్మీ అయితే బయట ఉంది. సో బయట పోయి తరకారీ అంగడికి పోయింది. సో అంతలోపల నేనైతే మీకు చూపించేస్తాను. ఇది మా మమ్మీకి కూడా ఒక సర్ప్రైజు. అండ్ మేమైతే ఒక ప్రాంక్ అయితే ఆలోచించిన్నాను. ఆ ప్రాంక్ వర్క్ అవుద్దా లేదా అనేసి ఈ వీడియోని చూస్తూ ఉన్నాండ, మీకే తెలుస్తుంది. ఉన్నాను దాన్ని ఎత్తుకోవాలా, అది కానీ మా మమ్మీకి తెలియకుండా ఆడిపెట్టిండు చూడండి గైస్. సో ఓ గాడ్, ఎత్తేటప్పుడు చూడండి గైస్ సింక్లో పడిపోయింది అయ్యా. షేట్, ఇప్పుడు దీన్నంతా ఏరా. సో గైస్ మనమైతే ఒక సెట్ అయితే కడతాము. ఇది అంతా క్రియేటర్స్కి నార్మల్. చూడండి మేము మా మమ్మీ వాళ్ళు వస్తుందని చికెన్ ఎత్తి పెట్టిండి. అది ఇటు పక్క కబాబ్ అయితే చేస్తుంది. సో వాళ్ళకని. సో ఇది వచ్చేసి షింక్లో అయితే పడిపోయింది అయ్యా. ఎవరైనా వీడియోస్ చూస్తే వీడియో షింక్లో పడిందంతా ఎత్తిస్తాడు అనుకోవచ్చు. సో నేనైతే దీన్ని కడతాను. సో దీన్ని ఎక్కడ పెడదాం, కెమెరాని ఇటు పెడదాం. కెమెరా ఇటు పెడేసి కడిగి తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సోడా బాటిల్ గైస్. సో అదేమనేసి అయితే మీకు తెలుస్తుంది ఎందుకు వీడి ఇంత తెచ్చిండడు అనేసి. సెకండ్ వచ్చేసి స్ప్రైట్ గైస్, స్ప్రైట్ బాటిల్. బిస్కెట్ కూడా పడిపోయింది అయ్యా. థర్డ్ వచ్చేసి హైడ్ అండ్ సీక్ బిస్కెట్. ఫోర్త్ వచ్చేసి మంచి చాక్లెట్. ఎట్టో చికెన్లో పడలేదు. చికెన్లో ఏమైనా పడి నింటే అది చికెన్ ఏమైనా కింద పూసి నింటే మా మమ్మీ నన్ను తరిం పుట్టి. అయ్యో 2 చాక్లెట్లు ఎరిగిపోయింది గ్యాస్. షేట్, ఫ్రాంక్ వెంట్ రాంగ్ గ్యాస్. అంతా నేను చేసే పనులంతా ఇట్టా ఊరికే ఫోన్ అటు పక్క పెడేసైనా ఎత్తాల్సిందే. ఏదో బాహుబలి మారిగా ఎత్తకపోతే ఇటుదా అవును. షిట్ అనేక. ఇది వచ్చేసి ఇదేమో తెల్లే, ఏదో ఆన్లైన్లో ఉండే బుక్స్ చేసా తక్కువకు ఉండే. సో అందుకని ఆర్డర్ చేసా. ఆన్లైన్లో తక్కువకు ఉండే గైస్. సో అందుకని. అండ్ మనమైతే దీన్ని అయితే తుడుచుకుంటాం, ఎందుకంటే అది కవర్లో వేసుకోవాలి కదా. సో అందుకని స్ప్రైట్. ఎవరైనా ఈ వీడియో చూస్తా అంటే వీడియో ఇన్ని రోజులు ఇదంతా తాగద్దు తినద్దు అని చెప్పేసి వీడియో ఇదంతా పెట్టుకుని ఉంటాడు అనేసి. ఇదైతే పోతా అయితే మీకు తెలుస్తుంది. సో మీకు చెప్పేస్తాం, మీకు ఎందుకు సర్ప్రైజు. సో ఇది వచ్చేసి మనమైతే గెస్ ద గేమ్ అనేసి అయితే ఆడబోతున్నాము. నేను వాళ్ళకైతే గంటలు కడేసి మనమైతే గెస్ ద గేమ్ అనేసి ప్రాంక్ అయితే చేయబోతున్నాము. సో ఆ ప్రాంక్ ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దాచిపెట్టిన్నాను. సో ఆ ప్రాంక్కి ఎందుకంటే నేను చెప్పలేను ఇప్పుడు, బికాస్ అర్థం చేసుకోండి మీరు. మా మమ్మీ బయటే ఉంది, బయట కూరగాయలు కొంటుంది. ఆ లోపల నేనైతే వీడియో అయితే చేసేయాలా. మమ్మీ వచ్చే కాడికి నేనైతే వీడియో అయితే చేసేయాలా. చూడండి గైస్, ఇదైతే నలిగిపోయింది అయ్యా. నేను ఆ చిన్న బిడ్డలకి ఇస్తాము అనేసి వచ్చా. ఏం చేసేది. రెండు గైస్ మేము ఐటమ్ ఉందనేసి అయితే చూస్తా. కొన్నిదో చూపించా, ఇంకొన్ని అట్టే ఉంది. సో ఫస్ట్ వచ్చేసి పాప్కార్న్, పిక్నిక్,
చిన్నప్పుడు దీన్ని తెగ తినేవాళ్ళం. ఇప్పుడు మనం జిమ్కి పోతాం కాబట్టి ఇదైతే మానేస్తాం. లేసు, మ్యాడ్ యాంగిల్స్. ఇది చెప్పాను కదా గైస్, ఇది ఏదో సోడా వాటర్ అంట. ఇదేమని అదేమనే తెలియదు నాకు. సో ఇదైతే తక్కువ రేటుకు ఉండే, అందుకని మనమైతే ఆర్డర్ చేసాము. అండ్ ఇది వచ్చేసి టేస్ట్ అరవకుండా ఉండడానికి గైస్. సో దీన్ని కూడా వాళ్ళ చేతిలో టేస్ట్ చూపిస్తాము, ఎందుకంటే వాళ్ళు దీన్ని కనిపెట్టలేరు అందుకని. సో ఇది వచ్చేసి స్ప్రైట్. దీన్ని ఈజీగా కనిపెడేస్తారు, చదువు లేనోడు కూడా దాన్ని కనిపెడేస్తాడు స్ప్రైట్ అని. మంచు, హైడ్ అండ్ సిక్కు, ఇంకొక పఫ్కార్న్. సో మెయిన్ ఐటమ్ వచ్చేసి వీడియోలో తెలుస్తుంది. సో మా మమ్మీ వచ్చేకాడికి ఇదంతా ప్యాక్ చేసి పైన అయితే మళ్ళీ పెట్టేయాలా. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉన్నాను. సో ప్రాంక్ అయితే క్రేజీగా రాబోతుంది అని నేను అనుకుంటాను. డౌటే వచ్చేది, ఎందుకంటే ఆల్రెడీ మనమైతే దొబ్బెట్టామట. సో ఇంకా చూస్తాం ఇంకా ఏమేమి జరుగుతుందో జరగని. సో బట్ అయితే ఇదైతే ఫాస్ట్గా అయితే పెడేస్తాం. అదైతే దాచి అయితే పెడేసాను. సో ఇప్పుడైతే నేనైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలా. సో మళ్ళీ మీరు కూడా తిట్టిపోతారు 2 వీడియోల్లో ఒకే డ్రెస్లో ఉన్నాడు అనేసి. సో నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా వాళ్ళు రాలేదు, టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. నేనైతే జిమ్ కూడా పోలేదు గైస్, వాళ్ళు వస్తారని. ప్రీ వర్కౌట్ మీల్ అంతా కూడా తిన్నా, అదైతే చెప్పిండాను, మళ్ళీ చెప్తే బాగోదు. సో నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మనమైతే చెప్పాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ అని తెలుస్తుంది. సో క్రేజీగా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడాలి. స్టార్ట్. అంతదా మర్చిపోయినాడు, అంతదా కొరియోగ్రాఫర్ చెప్పించినాడు. ఇది మోనికా పాట. మావాడు ఇంకా సూపర్ లైటింగ్. ఆడాడు. ఏ వరుణ్ పాట పెట్టు. ఫోన్ ఇంత వీళ్ళతో పెట్టుకుని అది ఎడదా కంటెంట్ ఇస్తుందాం నేను. అది అవదమ్మా. పోతాను నాకు ఇది వద్దు. గ్యాస్ నేనైతే వాడి దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకునేసా, మర్చిపోయా, నా జోబులోనే ఉంది. పాప వాడు నేను రాత్రి వాడికి నిద్రపోయేటప్పుడు గుర్తొచ్చిందంత మా అక్క చెప్తాంది వాడు 100 రూపాయలు అనేసి జోబులోనే ఉండే. సో అందుకని నేను థ్యాంక్స్ చేద్దాం అనుకున్నా, అదైతే ఫెయిల్ అయిపోయింది. గ్యాస్ ఓయ్ వరుణ్ ఇటు రాడా, కావాలా నీ 100 రూపీస్ ఎందుకు పెట్టుకో, ఇది కావాలా నీకు 100 రూపాయలు కావాలా? ఉందా? ఉండు, ఇది ఉషే ఉండు. అవునా, గేమ్ ఆడిచ్చి దీంట్లో గెలిచే వాళ్ళకి దుడ్డు. ఏం గేమ్? స్టోన్ పేపర్. కన్ఫామ్ వీడు బ్లాగర్, వాళ్ళ అమ్మ డాక్టర్ అవుతాడు అంటుంది. ఇంపాసిబుల్. నేను చెప్తాను చూడండి, వాడికి కరెక్ట్గా 18 ఇయర్స్ వచ్చారు, నాకు 19 కదా. వాడికి 19 ఇయర్స్ వచ్చాయినాక కన్ఫామ్ యూట్యూబ్కే వస్తాడు. ఉండు,
స్టోన్ పేపర్ సీజర్ ఆడాలా? స్టోన్ పేపర్ సీజర్ ఆడి గెలిచే వాళ్ళకి ఇది 100 రూపాయలు. నేను గెలిస్తే నాకే ఇచ్చేయాలి, ఇది నీదే, నేను నువ్వే నాకు ఇచ్చింది. ఇటు పెడతాను చూడు. ఏంది ఇది? నేను నాది కత్తిరా, నువ్వు ఇట్టనింది కత్తిరి ఇట్టా, నువ్వు పేపర్ పెట్టింది నాకు 1 పాయింట్. ఇది పేపర్, నేను పెట్టింది కత్తిరి కదా. నేను యామారి లేదు, నాకు కావాలంటే ఆడియన్స్ చూస్తా ఉంటారా. నేను యామారి లేదు కదా, కెమెరా ఉంది కావాలంటే చూపిస్తున్నా. నువ్వు పేపర్ పెట్టింది, నేను సిజర్ పెట్టి నాకు 1 పాయింట్. ఏమంట అంటే నువ్వు విన్ అవుతీవి. అది ఎట్టా కైట్ పేపర్ పెడితే నేను రా విన్నరు. అయింది లాస్ట్ పాయింట్. ఇంకొకసారి తూచేది ఇది అన్యాయం, దొంగ ఆట. నువ్వే నన్ను యామరిస్తి. ఇంకొకసారి స్టోన్ పేపర్ సీజర్. ఏంది అది? ఏం పెట్టనే లేదు. స్టోన్ పేపర్ స్టోన్. ఇప్పుడు గెలిచినోడు ఫస్ట్ నేను గెలిచింది. ఇప్పుడు నువ్వు ఇటు గెలిస్తే నేను ఒకటి గెలిచి లాస్ట్ అయింది. నువ్వు ఇటు గెలిస్తే నేను ఒకటి గెలిచి లాస్ట్ వన్. స్టోన్ ఏందా? ఏమంట? నేను పేపర్ పెట్టాలన్నా? అయింది, నేనే పేపర్ పెట్టాలా? అవునా? స్టోన్ పేపర్ పేపర్ ఇద్దరు పేపర్ పెట్టాం. ఇప్పుడు ఏమే ఇద్దరికేనా? నీకు 50 నాకు 50. జాస్తి ఆడాలా? ఇప్పుడు ఏమి సీసర్ వేయాలా? మళ్ళా పేపర్ వేయాలా? స్టోన్ పేపర్. అయ్యో వీని అమరి చెప్పనే లేదు, వాడే అమరిపోయాడు. స్టోన్ పేపర్ ఇట్టే ఆడుతూ ఉండాలా? టైం మేము టైమర్ పెట్టలేదే. ఇద్దరికి వద్దు, నేను ఎత్తుకున్నా. అప్పు వద్దు వెనకాలకి మేము దా గెలవాలి. అయ్యో పోరా, నువ్వే గెలిచిపోతుంది కానీ. ఉండు నేను ఇచ్చేస్తాను. ఉండు కలిసి అంటావు. ఇందా గెలిస్తేవే. ఏ వద్దా? ఇందా ఈడుంది. ఇందా తీసుకో. రీల్స్ లో వచ్చే బింగో అంకల్ మారినే అరస్తావు. రేన్ వాళ్ళన్నీ బెదిరించచ్చు చూడ. ఇందా నా చెయ్యా? ఇందా ఇది అలా బానే. ఇందా ఆడు చూడు. కెమెరా తీయద్దు చేసు. ఇప్పుడు తీయద్దు, అట్టే ఉన్నాయి. వాళ్ళ అమ్మ వెనకాల నుంచి పాపం డైలాగులు అంతా చెప్పిస్తాను నా కొడుకు చెప్పనని. చూస్తా అన్నీ చూస్తాండా. నా 100 రూపాయలు దొబ్బేసావు కదా, అన్నీ అబ్జర్వ్ చేస్తాండా. నేను దొబ్బేలేదురా, నువ్వే ఇచ్చేసేది. అది పెట్టకురా. ఇప్పుడు మస్తు మలైకా వేస్తావా? ఇందా వాడికి రైస్ పెడితే వాడు రైస్ తిండు. ఇవిడు చికెన్ వద్దా? రైస్ వద్దా? పెట్టను కూడా రాదు. రైస్ వద్దు, కబాబ్ కావాలి.